వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే లైక్ క్వార్టర్లీ ఎవ్రీ క్వార్టర్ బెటర్ సేల్స్ ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ గ్రోత్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ ఏంటో చూద్దాము. అండ్ వీటిని బుల్ కార్టర్లో ఉన్న స్టాక్స్ అంటాము. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే బెటర్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ ఐఆర్ఏడిఏ. ఐఆర్ఏడిఏ 50 డిఎంఏ అండ్ 200 డిఎంఏ పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ అబౌట్ 200 to 250 అయితే స్టాక్ వెళ్ళొచ్చు. అండ్ కమ్ టు ఐఆర్ఏడిఏ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక మీరు రెవెన్యూ గ్రోత్ చూడండి. వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ రెవెన్యూ గ్రోత్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. ఇక్కడ లైక్ ఏదైతే ఫ్యూ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇక్కడ తీసుకున్నాం కదా, సో కంటిన్యూస్గా గ్రోత్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ లెటస్ లుక్ ఇన్ టు డిసెంబర్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 869 crore రెవెన్యూ వస్తే అండ్ కమ్ టు ఈ డిసెంబర్ 2023లో 1253 crore రెవెన్యూస్ అయితే వచ్చాయి. అండ్ మార్చ్ 2024 క్వార్టర్లో 1391 crore రెవెన్యూస్ వస్తే 337 crore సేల్స్ అయితే వచ్చాయి. సో సేల్స్లో కూడా కంటిన్యూస్గా గ్రోత్ అయితే చూడొచ్చు. సో ఈ మార్చ్ 2023లో 254 crore ఉన్న ప్రాఫిట్ అనేది మార్చ్ 24లో 337కి అయితే పెరిగింది. సో రెవెన్యూస్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఫర్దర్గా స్టాక్ ప్రైస్లో కూడా ఒక కంటిన్యూస్ చేంజ్ అయితే చూడొచ్చు. అండ్ ఇది క్వార్టర్లీ గ్రోవర్స్. సో ప్రతిసారి కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి కదా, డిసెంబర్ క్వార్టర్. సో దిస్ ఈస్ ఫర్ డిసెంబర్ క్వార్టర్ అండ్ దిస్ ఈస్ ఫర్ మార్చ్ క్వార్టర్, దిస్ ఈస్ ఫర్ జూన్ క్వార్టర్ అండ్ దిస్ ఈస్ సెప్టెంబర్ క్వార్టర్ అండ్ అగైన్ ఫర్ డిసెంబర్ 2023 అండ్ మార్చ్ 2024. సో ఇలా క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ అండ్ నెట్ ప్రాఫిట్ అయితే కంటిన్యూస్గా పెరిగే స్టాక్స్ని మనం బుల్ క్వార్టర్లోకి అయితే తీసుకుంటాము. అండ్ అదే కేటగిరీలో ఇంకొక బ్యాంకింగ్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఇది లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో క్లియర్గా 50 డే అండ్ 200 డే ఈఎంఐ పైన సస్టైన్ అవ్వగలుగుతుంది స్టాక్ అయితే. అండ్ బ్యాంక్ యొక్క రెవెన్యూస్ కూడా చాలా మటుకు కన్సిస్టెంట్గానే కనబడుతూ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ 1038 అండ్ దిస్ ఈజ్ 1230. సో మీకు కంటిన్యూస్గా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో. అండ్ స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు అప్రిషియేట్ అయింది ఇయర్ అంతా కూడా. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు ఈపీఎస్. సో ఈపీఎస్లో కూడా మీకు ఒక కంటిన్యూస్ గ్రోత్ అయితే చూడొచ్చు. చాలా మటుకు పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఈ ఇయర్ అవుట్ పర్ఫామ్ చేశాయి. అండ్ అందులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వన్ ఆఫ్ ద స్టాక్. అండ్ గ్రాస్ ఎన్పిఎస్ చూస్తే కనుక మీకు మేజర్ రీజన్ బ్యాంకింగ్ స్టాక్స్ పెరగడానికి కారణం గ్రాస్ ఎన్పిఎస్ అయితే చాలా మటుకు డిక్లైన్ అవుతూ వస్తున్నాయి. అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ నెట్ ఎన్పిఎస్ కూడా చాలా మటుకు తగ్గాయి. సో ఈ మార్చ్ 2024లో నెట్ ఎన్పిఎస్ కేవలం 0.2% ఉంటే గ్రాస్ ఎన్పిఎస్ ఓన్లీ 1.88% ఉంది. సో మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు కూడా చాలా మటుకు తగ్గాయి నెట్ ఎన్పిఎస్ కానీ గ్రాస్ ఎన్పిఎస్ కానీ. సో ఇదొకటి పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మంచి క్వార్టర్లీ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది అండ్ కంటిన్యూస్ బేసిస్ మీద. అండ్ కమ్ టు పైసాలో డిజిటల్. సో పైసాలో డిజిటల్ కూడా కొద్దిగా వొలటాలిటీ ఉండే స్టాకే. బట్ లోయర్ లెవెల్స్ దగ్గరగా ఈ స్టాక్ని అక్యూములేట్ చేసుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇవ్వగలసి. ఈ స్టాక్ అరౌండ్ 50 నుంచి మీకు మంచి బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. సిమిలర్లీ మీకు ఆల్మోస్ట్ స్టాక్ ఈజ్ క్లోజ్ టు 50 డిఎంఏ. అండ్ ఒకవేళ 50 డిఎంఏ పైనుంచి మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక ఇట్ మే గో టు 100. అదర్వైజ్ ఇఫ్ ఇట్ కమ్స్ అరౌండ్ 60 ఆర్ 50 కూడా ఒక అక్యుములేషన్ ప్లేస్లోనే కనబడుతుంది. సో దట్ స్టాక్ క్విక్గా మీకు డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇట్లాంటి ప్లేస్లో. సో కాబట్టి వొలటాలిటీనెస్ ఉన్నా కూడా ఇట్లాంటి స్టాక్స్లో ఫాల్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలవు. బట్ హయ్యర్ లెవెల్స్ దగ్గరికి ఇట్లాంటి స్టాక్స్లో మీరు బై చేస్తే కనుక మీకు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సడన్ షార్ప్ ఫాల్ 95 నుంచి ఇక్కడ మీరు 60 వరకు ఫాల్ చూడొచ్చు. సో ఇట్లాంటి కన్సిడరేషన్స్ని అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమ్ టు పైసాలో డిజిటల్ సేల్స్ కానీ లైక్ నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ కూడా చాలా స్టేబుల్గా కనబడుతూ వస్తుంది ఈ సెక్టర్లో ఉన్న పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా స్టేబుల్ రెవెన్యూ అండ్ స్టేబుల్ నెట్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. సో డిసెంబర్ క్వార్టర్లో 183 crore ఉంది ప్రాఫిట్ అయితే. అండ్ డిసెంబర్ క్వార్టర్లో 183 crore రెవెన్యూ ఉంటే ప్రాఫిట్ అనేది 56 crore వచ్చింది. అండ్ అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్, జూన్ క్వార్టర్ అండ్ మార్చ్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు కూడా సో చాలా మటుకు మీకు మార్చ్ క్వార్టర్లో అయితే 118 crore రెవెన్యూ వస్తే ఓన్లీ నెట్ ప్రాఫిట్ అయితే చాలా మటుకు
తగ్గింది. 21 క్రోర్‌గా ఉంది. సో, బట్ కంటిన్యూయస్ బేసిస్ మీద మీకు స్టాక్‌లో ఒక మొమెంటమ్ అయితే చూడొచ్చు. అండ్ విత్ ద గ్రోత్ ఇన్ ద రెవెన్యూ యాస్ వెల్ యాస్ నెట్ ప్రాఫిట్. సో, పైసాలో డిజిటల్ కూడా లాంగ్ టర్మ్ అవుట్‌లుక్ అయితే చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది ఈ స్టాక్. అండ్ పైసాలో డిజిటల్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే కనుక ఇంకొకటి సిఎన్టీ డిఎల్ఎం. అండ్ ఇది లిస్ట్ అయినప్పటి నుంచి కూడా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. సో, సైడ్ వే ప్యాటర్న్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అండ్ స్టాక్ ఈస్ వెరీ క్లోజ్ టు మూవింగ్ యావరేజెస్. సో, ఇదొక పాజిటివ్ సైన్. ఐదర్ ఆఫ్ ద సైడ్ 600 పైన లేదంటే 650 పైన మనకి షార్ప్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టువర్డ్స్ బెటర్ ప్రైస్ సిఎన్‌డిఎల్ఎం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు క్లియర్ ఇండికేషన్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మార్చ్ 2024 అండ్ డిసెంబర్ 2023. సో, మీకు క్లియర్ ఇండికేషన్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ కన్సిస్టెంట్‌గా ఎక్సెప్ట్ ఫ్యూ క్వార్టర్స్ వదిలేస్తే కనుక కన్సిస్టెంట్‌గా రెవెన్యూ గ్రోత్ వస్తుంది. కన్సిస్టెంట్‌గా నెట్ ప్రాఫిట్ కూడా మీకు గ్రోత్ వస్తుంది ఫ్యూ క్వార్టర్స్ నుంచి. సో, 7 కరోర్ నెట్ ప్రాఫిట్ అండ్ డిసెంబర్ 2022లో 6 కరోర్ అండ్ మార్చ్ 2023లో 13 కరోర్ అండ్ కమ్ టు ఈ మార్చ్ 2024లో 23 కరోర్, 18 కరోర్, 15 కరోర్. సో, ఇలా కన్సిస్టెంట్‌గా మీకు ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా మంచి నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో, సిఎన్‌డిఎల్ఎం కూడా మంచి క్వార్టర్లీ గ్రోవర్ లిస్ట్‌లో ఉన్న కంపెనీ అండ్ ఫర్దర్‌గా ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఐటీ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీ. అండ్ మిగతా ఐటీ స్టాక్స్ అన్ని ఫాలో అవుతున్నా. బట్ ఇట్లాంటి సిఎంట్ కానీ, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్‌లో మంచి ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కమింగ్ డేస్‌లో. అండ్ ఇంకొకటి విండ్ సెగ్మెంట్‌లో ఉన్న ఇంకొక స్టాక్ కేపీ ఎనర్జీ. అండ్ ఇట్ వాస్ ఏ మల్టీ బ్యాగర్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాకే. అండ్ అగైన్ స్టాక్‌లో ఒక షార్ప్ కరెక్షన్ అయితే కనపడింది. నేను అనుకుంటున్నాను 350-400 మధ్యలో స్టాక్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. అండ్ బెటర్ ట్రై టు అక్యుములేట్ ఎట్ ద లోయర్ లెవెల్స్. సో, సో దట్ మీకు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్‌గా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే వెరీ క్లోజ్ టు 50 డీఎంఏ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ నియర్లీ 50 డీఎంఏ దగ్గరగా స్టాక్ వస్తే కనుక బై చేయొచ్చు. అండ్ 200 డీఎంఏ దగ్గరగా ఒకవేళ స్టాక్ ఫాల్ అయినా కూడా ఎక్కువ యూనిట్స్ యాడ్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ 200 డీఎంఏ నుంచి పెరుగుతాయి కాబట్టి. అండ్ సేల్స్ అండ్ రెవెన్యూ చూడండి. సో, ఫ్యూ క్వార్టర్స్ నుంచి మీకు కన్సిస్టెన్సీ అంతగా లేదు. బట్ ఈ మార్చ్ 2024లో 207 కరోర్ సేల్స్ కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ 25 కరోర్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ మార్చ్‌లో 148 కరోర్ సేల్స్ అండ్ 15 కరోర్ నెట్ ప్రాఫిట్. అండ్ అంతకుముందు మార్చ్ 2022లో 108 కరోర్ ప్రాఫిట్ అండ్ 5 కరోర్ నెట్ ప్రాఫిట్ అయితే ఉంది కాబట్టి. సో, ఓవరాల్‌గా కంపెనీ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద బెటర్ ప్రాఫిట్స్ అండ్ బెటర్ నెట్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ మార్చ్ 2021లో కేవలం 35 కరోర్ ప్రాఫిట్ సేల్స్ అండ్ 2 కరోర్ ప్రాఫిట్ మాత్రమే ఉంది. ఇయర్లీ బేసిస్ మీద చూస్తే కనుక 2022లో మీకు ఆల్మోస్ట్ 5 కరోర్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ అదే 2023లో 15 కరోర్ ప్రాఫిట్ వస్తే 2024లో 25 కరోర్ ప్రాఫిట్ వచ్చింది. సో, మీకు ఇయర్లీ గ్రోత్ చూస్తే కనుక ట్రెమెండస్ ఇయర్లీ గ్రోత్ అయితే చూడొచ్చు. సో, విండ్ సెగ్మెంట్ ఉన్న కంపెనీస్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్ ఔట్‌స్టాండింగ్ గ్రోత్ అయితే పోస్ట్ చేయొచ్చు కమింగ్ ఇయర్స్‌లో. కాబట్టి ఆ బేసిస్ మీద ఫర్దర్‌గా నెక్స్ట్ 5-10 ఇయర్స్ కూడా ఈ స్టాక్స్‌లో చాలా మటుకు గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. అండ్ ఈ సెగ్మెంట్‌లో ఉన్న మిగతా స్టాక్స్‌లో కూడా ఇదే రకమైన గ్రోత్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఈ సెక్టర్ ఒకటి షార్ట్ లిస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్‌లో. లైక్ ఎలాగైతే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్స్ లాగానే. సో, దిస్ ఈజ్ అబౌట్ క్వార్టర్లీ గ్రోవర్స్ అండ్ బుల్ క్వార్టర్‌లో ఉన్న బెస్ట్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. థాంక్ యూ.